పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. లాస్య దా. ఆ బ్యూటీ క్వీన్ కిరీటం మాత్రం వదిలిపెట్టట్లేదు. ఇంకెవరైనా వచ్చేస్తారేమోనని చెప్పి దాన్ని ఎప్పుడు నెత్తి మీద పెట్టి, ఇంట్లో కూడా అంతా అలాగే పెట్టుకుని పడుకుంటావా? స్కూల్కి కూడా అలాగే వెళ్తావా? నువ్వు అలా వెళ్ళినా బాగుంటుందమ్మా. స్కూల్కి వెళ్ళొద్దు తల్లి. ఈ రోజుల్లో మామూలుగా వెళ్తేనే అసలు జనాలు ఎలా వస్తున్నారో లేదో. మొన్న ఫేస్బుక్ పేజ్లో పెట్టాను. మనం ఫేస్బుక్లో విపరీతంగా మనం ఏం చేస్తున్నా సరే ఎవరో ఒకరు ఫ్రెండ్ అయిపోయారనుకోండి, ఇంకా వాళ్ళతో మనం సంభాషణలు నడుపుతూ, నేను ఫలానా టైంకి నా కూతురు చూడండి ఎంత అందంగా ఉందో, ఇక్కడికి వచ్చింది, ఇప్పుడే మా స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తున్నాను, బంగారు తల్లిని మళ్ళీ తీసుకురావడానికి వస్తానని ఒక ఆయన పెట్టాడు. ఎవరికి? ఆ ఫ్రెండ్కి. ఆ ఫ్రెండ్ అనేవాడు వాడి బొమ్మ అవి చాలా అందంగా ఉంది, చాలా సంస్కారవంతుడు అనుకున్నాడు. వెంటనే ఒక 10,000 మందికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి బొమ్మ. వాడు ఒక వ్యాపారి. ఈ 5 ఏళ్ల అమ్మాయికి ఎంత డబ్బులు అని చెప్పి వాడు ఒక వెల కట్టాడు. వెల కట్టి మధ్యాహ్నం 3 గంటలకు వాళ్ళ నాన్న వచ్చే లోపల అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు చూడండి. సాంఘిక మాధ్యమం కొన్ని విషయాలకు మంచిదే, కానీ దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా మన వైయక్తికమైన విశేషాలు మిగతావన్నీ పెట్టడం మంచిది కాదండి. మీరు సోషల్ మీడియాలో ఏదైనా సరే చెడు చెప్పండి, అది అవును అనేటటువంటి నమ్మకం వచ్చేస్తుంది తప్ప మంచి చెప్తే ఎవరికి నమ్మకం రాదండి. దయచేసి ఆ మాధ్యమాన్ని అందరూ కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అసలు వెళ్ళకపోవడం మంచిది. ఎవరన్నా మంచి వాళ్ళని గురించి 2 ముక్కలు చెప్పగలిగితే మనం చెప్తాం తప్ప మన వైయక్తికమైన విషయాలు, ఆల్ యువర్ పర్సనల్ మ్యాటర్స్ టు బి ఓన్లీ పర్సనల్. డోంట్ గో ఇన్ టు దాట్ అండ్ కీప్ దట్. ప్రపంచం చెడిపోయిందండి. చాలా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. దాన్ని దుర్వినియోగం చేయడం కోసమనే కొంతమంది ఉన్నారు. దయచేసి సోషల్ మాధ్యమాన్ని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి. లాస్య ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, సంగీతం ఆర్ సుదర్శనం గారు, గానం సుశీలమ్మ. నాది ఆడజన్మే సినిమా నుంచి కన్నయ్య నల్లని కన్నయ్య. కన్నయ్యా నల్లని కన్నయ్యా, నిన్ను కనలేని కనులుండునా కన్నయ్యా, నల్లని కన్నయ్యా,
ఇంత చిన్న వయసులో ఇలాంటి పాటలు నేర్చుకుని పాడటం, ఈ ఏజ్కి ఇలా పాడుతున్నారంటే ఇట్స్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. ఆ మధ్యలో ఆ ఎక్కిల ఆవిడ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అది చిన్నపిల్ల రాదు కదా, అయినా కూడా అక్కడ అనడానికి ప్రయత్నించడం, ఆ పాటలో ఉన్నటువంటి మొత్తం మీద ఉన్న ఆ సెన్స్ని ప్రాపర్గా తీసుకొచ్చింది. ఇది చూసావా నువ్వు సినిమాలో సీను? చూసావా? చూపించారా? ఈ సినిమా పేరేంటి? నాది ఆడజన్మ. నువ్వు మగపిల్లవాడు అన్నావు, మేమేమన్నా ఆడపిల్లవే నువ్వు. ఏవిఎం వాడు తీసిన సినిమా ఇది. ముందు తమిళంలో తీశారు. తమిళంలో విజయకుమారి ఆవిడ హస్బెండ్ అయినటువంటి ఎస్ఎస్ రాజేంద్రన్ గారే యాక్ట్ చేశారు. తెలుగులో ఏమో సావిత్రి గారు, ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేశారు. కన్నా కరుమై నీర కన్నా, తమిళ సాహిత్యం. ఇంచుమించుగా అందులో ఉన్నటువంటి అంతరార్థాన్నే తీసుకుని దాశరథి గారు రాశారు. ఎంత బాగా రాశారంటే, గుణమెంచలేనింట పడవేతువ నన్ను వెలివేయి వారికి బలిచేతువ. శబ్దం కూడా ఎంత బాగుందో చూడండి. ట్యూన్కి రాయాల్సిన పాట ఇది. హిందీలో చేసినప్పుడు కూడా చిత్రగుప్త గారు చేశారు. ఈ పాటను ఇలాగే ఉంచడం జరిగింది. ఇందులో ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏమండి, ఆ ఓబో అన్న ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు వాయించేవాళ్ళు లేరు. ఆ ఓబో అన్న ఇన్స్ట్రుమెంట్ క్లారినెట్ కుటుంబానికి సంబంధించింది, తిన్నుగా ఉంటుందన్నమాట. బట్ మీరు చూస్తే అది 100% ఎక్కువగా మన సింఫనీలో ఎక్కువగా వాడే ఇన్స్ట్రుమెంట్ వెస్టర్న్ మ్యూజిక్లో. కానీ ఈ ఎక్స్ప్రెషన్కి షహనాయ్ కూడా వాడి ఉండొచ్చు, కానీ ఆయన వాడారనమాట. ఎంత గొప్ప సింగర్ అంటే సుదర్శనం గారు, వాళ్ళిద్దరు బ్రదర్స్, సుదర్శనం గోవర్ధనం గారిని సేలం నుంచి వచ్చినటువంటి తెలుగువారు. వాళ్ళు పర్మనెంట్గా అండర్ కాంట్రాక్ట్ ఏవిఎం వాళ్ళకి పాటలు చేయడం మొదలెట్టారు. ఇక్కడ జీవితం దగ్గర నుంచి సంఘం ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పాటలే. నిజంగానే ఒక చిన్న పాపని, ఒక నల్ల పిల్లని అక్కడ పెడితే ఆ దైన్యంగా పాట పాడమంటే ఎలా ఉంటుందో అలా పాడారు. థ్యాంక్ యూ సార్. అంత బాగుంది. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ మేడం. ఇవాళ మనకు ఒక మంచి సంస్కారవంతమైన అతిథి మీ శ్రీ వరప్రసాద్ రెడ్డి గారిని వచ్చి కూర్చున్నాడు. ఆయన ముఖ్యంగా పేద ప్రజలందరికీ కావాల్సినటువంటి ఈ వ్యాక్సిన్ ఒకదాన్ని వాళ్ళ కంపెనీ ద్వారా కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచి బీద వాళ్ళందరికీ కూడా 10వ వంతు ధరకే అమ్ముతూ, ఇదే ఆయన వ్యాపారం అయితే, ఆయన ఇంజనీరు కానీ సైంటిస్టుల చేత ఇవన్నీ చేసి ముఖ్యంగా పిల్లలకి పెద్దలకి కూడా సంస్కారం అంటే ఏంటి, తల్లి అంటే ఎలా ఉండాలి, తండ్రిని ఎలా చూసుకోవాలి, మనకున్నటువంటి మన సంస్కృతి ఏమిటి అన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రతి నెల ఏదో ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారానో, ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయించడం ద్వారానో, ఒక మహానుభావుడిని పరిచయం చేయడం ద్వారానో, మరొక మహానుభావుడికి సన్మానం చేయడం ద్వారానో చాలా చాలా గొప్ప పనులు చేస్తున్నారు. ఏదో ఒక రోజున ఇక్కడ కమలాకర్ ఉన్న సీట్లో ఆయన కూడా కూర్చోవాలని నా కోరిక. మంచి సంగీత ప్రియులు,